బీసీ సంఘాలు మాపై కాదు బీజేపీ బీఆర్ఎస్ పై పోరాడాలి. పొన్నం ప్రభాకర్ గారు నిన్ను అంటే మంచుకుండదు కావచ్చు, కానీ ఒక బీసీ బిడ్డ అయిపోయినావు, ఒక బీసీ నాయకం అయిపోయినావు. ఇప్పుడు బీసీ సంఘాలంతా కూడా బీజేపీ బీఆర్ఎస్, బీజేపీను బీఆర్ఎస్ను మీరు పోయి అక్కడ కామారెడ్డిలో ఇటోకొని గూకబెట్టి మేనిఫెస్టో తయారు చేసి మేము ఇవ్వాలన్నా వద్దని చెప్పేసి వాళ్ళని అడిగిల్లా మీరు బీసీ సంఘాలలో ఇట్లా అడిగిల్లా మీరు పోయి అడ్డగోలు అయినటువంటి హామీలు ఇచ్చి బీసీల యొక్క పీక పిసికేసి గొంతు నొక్కేసి ఇస్తానన్నటువంటి 42% ఇవ్వకుండా ఈ డ్రామాలేంటి ఇవన్నీ? మన బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలని ప్రజలు ఎండగడతారు, మీరు కాదు ఎండగట్టేది. మీరు ఇస్తారన్నటువంటి హామీ ఏమైంది? చిట్ట చివరికి వచ్చి ఏదో కొండను తవ్వి ఎలుకతోక పట్టినట్టుగా పెద్ద రాగాలు తీసి పెద్ద బడబడ మాటలు మాట్లాడి 42% రిజర్వేషన్లు అని చెప్పేసి రాహుల్ గాంధీతోటి, అక్కడ ప్రియాంక గాంధీతోటి, సోనియామ్మతోటి, ఇంకెవరన్నా ఉన్నట్లయితే మల్లికార్జున ఖర్గేతోటి వీళ్ళందరిని తీసుకొచ్చి కూకబెట్టి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోలేకపోగా మళ్ళీ వాళ్ళ మీద ప్రజలు ఏ విధంగా రివెంజ్ తీసుకోవాలో వాళ్ళకి తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ప్రధానమైనటువంటి మొదటి దొంగలు మీరే, కాంగ్రెస్ పార్టీ బీసీలను నిన్న ముంచినటువంటి వాళ్ళు మీరే కదా. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీ కదా ఇది. వాళ్ళు ఇయ్యలేదు, వాళ్ళు అల్ల పెట్టలేదు, వీళ్ళు ఇళ్ళ పెట్టలేదు. ఎన్నిసార్లు మీ ముఖ్యమంత్రి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలను 4 పార్టీలను తీసుకొని పోయి ఎక్కడ బేండా పోయి ఒకసారైనా ప్రయత్నించిండా? ఆడిపోయి ఏదో ఒక రోజు ఆడబేండి. మీరు పెట్టినటువంటి ఆ సభకు కనీసం అక్కడ ఏదో జంతర్ మంతర్ దగ్గర ఒక రోజు ఏదో బీసీలు 42% రిజర్వేషన్ అని చెప్పి డ్రామా ఆడిల్లు. కనీసం రాహుల్ గాంధీ రాలే, మల్లికార్జున ఖర్గే ఎవరు కూడా రాలే నీ సభకి, నువ్వు పెట్టినటువంటి ధర్నాకి. మీ చిత్తశుద్ధి కాదు. మళ్ళీ వీళ్ళు వెనకేసుకొచ్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీసీ సంఘాలు మాపై కాదు బీజేపీ బీఆర్ఎస్ పై పోరాడాలి. ఇంకెన్నిసార్లు పోరాడాలి? వాళ్ళు పోరాడుతూ ఉంటారు, బీసీ సంఘాలలో అక్కడ పోరాడుతూ ఉంటారు. మీరు మాత్రం ఆ గద్దెరెక్కి కూకొని కాలుతో తన్నుకుంటున్నారు. బీసీల యొక్క పీకల మీద కాలు పెట్టి నొక్కండి సత్యాందవరం. ఆ 2 పార్టీలే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపుతున్నాయి. అట్టనా? 42% రిజర్వేషన్ల బిల్లును తొక్కిపెట్టింది కేంద్రమే. హిందువుల కోసమైనా బండి సంజయ్ బిల్లు పాస్ చేయించాలి. సామాజిక న్యాయంలో కాంగ్రెస్ ఛాంపియన్. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని చర్యలు తీసుకున్నామని వెళ్ళాడు. ఇక అన్నీ అయిపోయినాయి. ఇక పూలదండలు, పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఇట్లా మీద గుమ్మరిర్రి. పాల ప్యాకెట్లతో గుమ్మరితో సరిపోదు వీళ్ళకు. బిందెలు లేదా డ్రమ్ముల పాల ప్యాకెట్లు తీసుకొచ్చి మొత్తం అంతా వీళ్ళ మీద పోయిర్రు. ఇది అయిపోయిందట. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని చర్యలు తీసుకున్నావట. మరి ఏ చర్యలు తీసుకున్నా ఏడపోయింది? మరి ఏడపోయింది ఇది? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్లు తగ్గాయని ఆయా సంఘాలు తమ ప్రభుత్వం మీద పోరాటం చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు పాస్ కాకుండా కేంద్రం వద్ద ఆపుతున్న బీజేపీ బీఆర్ఎస్ పైన పోరాటం చేయాలని కోరారు. గురువారం గాంధీ భవన్లో మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగ ప్రకారమే రిజర్వేషన్లు కేటాయించారని, బీసీలకు తక్కువ సీట్లు వచ్చాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు మీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. దాన్ని మీరు పాస్ చేస్తే 100% హిందువులు న్యాయం జరుగుతుంది అని కేంద్ర మంత్రి బండి సంజయ్కి సూచించారు. ఈడబ్ల్యూఎస్ బిల్లును ఆగమేఘాల మీద పార్లమెంటులో ప్రవేశపెట్టిన బీజేపీ బీసీ బిల్లును మాత్రం ఎందుకు అడ్డుకుంటుందో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్. అసలు మీరు ముక్కు రాయాలి. ఫస్ట్ మీరు అసెంబ్లీ నుంచి ఇక్కడికి ట్యాంక్ బండ వరకు మీరు ముక్కు రాసి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ వాళ్ళు చేస్తారా, వీళ్ళు చేస్తారా, వాళ్ళు ఇళ్ళ పెడతారా, వాళ్ళు లేకపోతే 9th షెడ్యూల్లో పెడతారా, ఇదంతా బాగా అనవసరం. ప్రజలకు అనవసరం, బీసీలకు ఇంకా అసలే అనవసరం. మీరు ఇస్తారని ఇవ్వాలి. మీరు వాళ్ళ దగ్గరికి పోయి మీరు బతిలాడతారా, అక్కడ పార్లమెంట్లో ప్రెషర్ తీసుకురండి అని చెప్పేసి మీ అధిష్టానాన్ని కోరుతారా, లేకపోతే ఉంటే మీరు రాజీనామాలకనే సిద్ధపడతారా? మీరు ఏం చేస్తారో అది చేయకుండా మీరు ఇంట్లో మీరు మంచిగా చల్లగా కూకొని ఏసీలలో కూకొని ఇక్కడ బీసీ సంఘాలలో నాయకులంతా కూడా ఈ ట్యాంక్ బండ్ పైన ఇక్కడ అసెంబ్లీ ముంగట పోలీసులు గొర్ర గుంజుకపోతా అంటే వాళ్ళ బట్టలు బన్నెలు చినిగిపోతా ఉంటే మీరేమో ఆనందంగా ఏసీలో కూకొని మీరు పదవులు అనుభవించుకుంటా సుఖంగా ఉంటారు. వాళ్ళు ఇంకా బీసీ సంఘాలంటే వాళ్ళంటే కొట్టాడాలంట. వాళ్ళ బీసీ సంఘాలలో ఇచ్చిల్లా, మేనిఫెస్టోలో పెట్టిల్లా బీసీ సంఘాలలో మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు పెట్టిల్లా? మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నీకు భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కేసీఆర్ చెప్పాడని కిషన్ రెడ్డి నీ నోరును మెదపనియడం లేదేమో, కానీ 42% ఉన్నదంతా హిందువులే. గుళ్ళకు పోయేది వీళ్ళే. అందుకే హిందువుల కోసమైనా ఆ బిల్లు పాస్ చేయించండి అని బండి సంజయ్ని పొన్నం కోరారు. రానున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లోనైనా 42% బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో
బీజేపీ బీఆర్ఎస్ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇక సామాజిక న్యాయంలో కాంగ్రెస్ ఛాంపియన్. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయం ఎలా ఉన్నా సర్పంచులుగా బీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. కొందరు కావాలని బీసీలకు తక్కువ సీట్లు వచ్చాయని తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల మీద బీజేపీ బీఆర్ఎస్ ముసలి కన్నీరు వాళ్ళు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు, వీళ్ళేమో వయసు కన్నీరు కారుస్తా ఉన్నారు. వీళ్ళు 19-20 సంవత్సరాలు పొరగలు కదా, వయసు కన్నీరు వస్తూ ఉన్నది, వాళ్ళేమో ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారట. బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తాము తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీనిపై కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఇంప్లీడ్ కావాలని బీఆర్ఎస్ బీజేపీ నేతలను కోరిన స్పందించలేదన్నారు. 2 ఏళ్ల నుంచి పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 2,800 కోట్ల నిధులు ఆగిపోతాయని తమ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందన్నారు. ఇప్పుడు ఈ 2,800 కోట్ల రూపాయలు ముఖ్యమా, లేకపోతే 2 కోట్ల మంది బీసీల యొక్క ఆత్మగౌరవం ముఖ్యమా? ఇది బీసీ బిడ్డ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి. నీకు ఇక పైసలే ముఖ్యం అనుకున్నట్లయితే నీకు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకో. ఇక ఆత్మగౌరవం లేదని తాకట్టు పెట్టుకో. 2,800 కోట్ల రూపాయలు, 2,800 కోట్ల మనిషి ఒక ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 కోట్ల మంది మనిషి తలా 10 రూపాయలు ఇస్తారు బీసీ బిడ్డలు. ఈ 2,800 కోట్ల రూపాయలు మీకు కావాలనుకున్నట్టయితే ఉంటే ఇదే 2 కోట్ల మంది బీసీలు ఈ 2,800 కోట్ల రూపాయలు జమ చేసి నీ ఖాతాలో చేస్తారు. మీరు ముందుగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించు, అట్లా ఇస్తారని చెప్పుర్రి, ఆగుదాం ఎన్నికలు పోకుండా. మీరు దానికోసమేనా, ఈ 2,800 కోట్ల కోసమేనా మీరు చేసేది? లేదు, దీని వెనకాల చాలా రకాలైనటువంటి రాజకీయ కుట్ర ఉందనేది మనకు అర్థమవుతా ఉన్నది. బీజేపీ బీసీ సీఎం అని ప్రకటించిందని, కానీ ఆ పార్టీ అధ్యక్షుడిని బీజేపీ లీడర్ను మాత్రం బీసీని చేయలేకపోయిందని విమర్శించారు. ఇక పాడిందే పాడరా పాసుపల్ల దాసరని ఎన్నిసార్లు మాట్లాడతారు నాయన. ఇది బీజేపీ వాళ్ళు ఇది మాట్లాడతారు, అది కావాల్సింది ఏంటిది? బీసీ బిల్లు ఏంటిది? ఈ కథ ఏంది? ఆ పార్టీ అధ్యక్షుడిని బీజేపీ లీడర్ను మాత్రం బీసీని చేయలేకపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్లో అన్ని పదవులు ఆ సామాజిక వర్గం వారికేనని, బీసీ బిల్లుకు సహకరించని ఆ పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్లో ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో కీలక పదవి ఉందని, సామాజిక న్యాయానికి తమ పార్టీ మారుపేరుగా నిలిచిందని చెప్పారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సామాజిక వర్గాల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. తాము బీసీ బిల్లు పెడితే ఎమ్మెల్సీ కవిత సంబరాలు చేసుకున్నారని, ఇప్పుడు తమను ఆమె తిట్టడం ఏంటని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈసారి బీసీలు ఒక్కొక్కరిని తొక్కి నారదీస్తారు. ఇక ఈసారి ఊకొరి, ఎందుకంటే ఏ పార్టీ ద్రోహం చేసింది, ఉన్నటువంటి బీసీలకి రిజర్వేషన్ ఏ పార్టీ తగ్గించింది, ఎవరు అన్యాయం చేసిండు, ఎవరు గొంతు నొక్కిళ్ళు అన్నటువంటి దానిపైన బీసీలు ఒక అవగాహనతో ఉన్నారు. కేంద్రం ఏమో 9th షెడ్యూల్లో పెట్టుకోవడానికి బీజేపీలు అక్కడ ప్రెషర్ తీసుకురాలేదు. ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గించినటువంటి వ్యక్తి ఏమో కేసీఆర్. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుదామని చెప్పినటువంటిదేమో కాంగ్రెస్ పార్టీ. ముగ్గురు దొంగలే, ఒక తాను ముక్కలు, వీళ్ళంతా కూడా ముగ్గురు. బీసీలకు ప్రధానమైనటువంటి శత్రువులు ఎవరు ఉంటారు? ఈ 3 పార్టీలు దొంగలే.